ప్రభు తల్లి గారు ముందుకు వచ్చి వాక్యాన్ని ధ్యానింపచేస్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ లో జరుగుతున్న ఉదయకాలపు ఆదివారపు ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కీర్తనల భాగము ధ్యానించడానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యము మీది, వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన వాక్యము, అందులోని అర్థము, అందులోని ఆయా అంశములు మేము ధ్యానిస్తుండగా ఈ వాక్యము మాకు అర్థం చేయించండి అయ్యా. ఎందుకు రాయబడిందో, ఈ వాక్యం ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో, ఈ వాక్యము సత్యమును గ్రహించి మేము ఎలా నడుచుకోవాలో నీ కృప మాకు దయచేయబడును కాక. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీకు అంగీకారములగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంకీర్తనలు ధ్యానిస్తున్నాము. గత సంవత్సరము వరకు కూడా మరి 150 కీర్తనలు మరి ముగించటానికి దేవుడు కృప దయచేశాడు. 8వ తేదీ 3వ నెల 2026 సంవత్సరంలో 150 సంకీర్తనలు పూర్తి చేయటానికి దేవుడు కృప దయచేశాడు. పోయిన వారము 15వ తేదీ నుంచి మరి తిరిగి మరి యొక్క కీర్తనల భాగాన్ని మరలా ధ్యానించటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పోయిన వారము 1వ అధ్యాయము ధ్యానించుకున్నాము. ఈ వారము 2వ అధ్యాయము ధ్యానించుకుందాము. హల్లెలూయా. ఈ సంకీర్తనలో 2వ అధ్యాయములో మరి ఇది క్రీస్తు ప్రభు గురించిన ఒక ప్రవచనంగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే అభిషిక్తుడైన రాజైన యేసు క్రీస్తుకు మరి మరి సూచనగా ఈ కీర్తన ఉన్నట్లుగా ఆయన ఒక్క దినాన రారాజుగా రానయ్యున్నాడని, ఈ భూలోకులనటి రాజ్యాలన్నీ కూడా ఆయన సార్వభౌమాధికారం కింద నిర్మూలమైపోతాయని, ప్రపంచ యొక్క ఆధిపత్యము మరి రారాజైన క్రీస్తుది కాబోతుందని, మరి ఇక రాజులందరూ కూడా ఆయన ఆధిపత్యం కిందికి రావాలని ఉద్దేశిస్తున్నట్లుగా ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే మరి ఆయా దేశాల యొక్క అధికారుల యొక్క మరి వారు తిరుగుబాటు గురించి మనము చూడగలము. మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే, 4వ వచనంలోంచి చూసినట్లయితే వారి తిరుగుబాటుకి దేవుడు ఎలాగున ప్రతిస్పందించున్నాడు అని 4 నుంచి 6 వరకు చూడవచ్చు. 7 నుంచి 9 వరకు చూస్తే గనక కుమారుడు ఎవరు, ఆయన రానున్న కాలంలో ఏమి చేయనయున్నాడు, మరి ఎలాగున లోబడనొల్లని వారిని ఎలాగున శిక్షించబోతున్నాడు అనేటువంటిది మనము చూడగలము. 10 నుంచి 12 వరకు చూస్తే గనక అందరూ కూడా ప్రజలందరూ, అధిపతులు, రాజులు, నాయకులందరితో కలిసి దేవుని యందలి భయభక్తులు నిలపాలని, అంతేకాదు ఆయనను ఆశ్రయించాలని, అందును బట్టి వారికి క్షేమం కలుగుద్ది, లేకపోతే వారు నశించిపోతారని ఇక్కడ ఈ వాక్య భాగము రాయబడినట్లుగా మనము చూడగలము. అంటే దేవాది దేవుడు ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మరి దేవుళ్ళని పిలువబడుతున్నారు, కానీ వారు నిజమైన దేవుళ్ళు కాదు. ఒక సత్యము. రెండవ సత్యం ఏంటంటే దేవుని రాజ్యము నిరంతరము నిలుస్తుంది. ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా అంతమైపోతాయి. మరి మానవునికి అధికారం కానీ ఒక రాజ్యం కానీ ఎవరు కట్టబెట్టారంటే దేవుడే తన ఉద్దేశంలో ఆయా కాలంలో ఆయా ప్రభుత్వాలను నియమించి ఆయా రాజులను ఆ రాజ్యాలను ఏలటానికి నియమించాడు. దేని కొరకు నియమించాడు? వాళ్ళకి ఇవ్వబడిన అధికారముతో ఆ ప్రజలను సరైన విధంగా పరిపాలించటానికి, వారు ఎవరి అధికారం కింద నియమించబడ్డారో ఆ అధికారికి భయభక్తులు నిలుపుతూ ఆ రాజ్యాలను సరైన విధంగా కొనసాగింప చేయటానికి
వారికి రాజ్యాధికారము లేకుంటే రాజ్యాలను పరిపాలించేటువంటి అధికారము ఇవ్వబడింది. కానీ మానవులు మరి కొంచెంలోనే గర్వంతో నింపబడిన వారుగా మార్చబడతారు. వారికి ఏదైనా కొంచెం అధికారం ఉందంటే గర్వం వచ్చేస్తుంది. ఒక చిన్న ప్రాంతాన్ని ఏలేటువంటి గ్రామాధికారులు మొదలుకొని రాజ్యాలను లేకుంటే దేశాలను ఏలే అధిపతి వరకు కూడా వారికి ఏమైపోతుందంటే గర్వము, అహంకారము, అతిశయముతో నిండిపోతున్నారు. వాళ్ళు కేవలము ఊపిరి కలిగిన మానవులని, వారి పైన ఒక దేవుడు ఉన్నాడనే సంగతి వారు మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏం చేస్తున్నారట? అల్లరి చేయటం ప్రారంభిస్తున్నారట. మొదటి వచనంలో మనము చూస్తే అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మానవులందరూ కూడా దేని వైపు పరిగెత్తుతున్నారండి? వ్యర్థమైన దాని వైపు పరిగెత్తుతున్నారు. ఒక అల్లరికి, ఒక నాశనానికి, ఒక హత్యకు కారణం కొరకు వెతుకుతున్నట్లుగా మనము చూడగలము. క్రీస్తు ప్రభు విషయంలో కూడా అక్కడ మరి బందిపోటు దొంగైన బరబ్బా అతను ఎందుకు మరి జైల్లో పెట్టబడ్డాడంట? ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము అతనిని జైల్లో పెడితే మరి ప్రజలందరూ ఏమి కేకలు వేశారంటే అల్లరి చేశారంట, గొల్లు చేశారంట, ప్రభుని సిలువ వేయుడి, సిలువ వేయడని కేకలు పెట్టారంట. అల్లరి మరి అంతకంతకు ఎక్కువైపోతుందంట. అల్లరిని తగ్గించలేక పిలాతు ఇక చేతులు కడిగేసుకొని క్రీస్తు ప్రభుని సిలువకు అప్పచెప్పాడంట. ఈ మాట అపోస్తుల కార్యము 4వ అధ్యాయములో అక్కడ మరి ఈ యొక్క కీర్తనల భాగంలో రాయబడిన ఈ మాటలను ఉటంకిస్తూ అక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. 4వ అధ్యాయము 23 నుంచి 24 నుంచి చూస్తే గనక వారు ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, అన్యజనులందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించింది. ఇది ప్రభువుకు వ్యతిరేకంగా ఈలాగున కేకలు వేస్తారు, ఈలాగున మరి దేవునికి, క్రీస్తు ప్రభువుకి విరోధంగా ప్రవర్తిస్తారనే మాట ఈ 2వ కీర్తనలో ఎప్పుడో దావీదు రాయించి పెట్టాడు. అది ప్రవచనము. మరి క్రీస్తు ప్రభు జీవితంలో నెరవేర్చబడినట్లుగా నెరవేర్చబడిన విషయాన్ని ఇక్కడ ఆది అపోస్తులు ఈ మాటను ఉటంకిస్తూ ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రవచనాలన్నీ కూడా నూతన నిబంధనలో నెరవేర్చబడిన నెరవేర్పును మనము చూడగలము. అల్లరి, ప్రజలు అల్లరి చేస్తారనే మాట కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. ప్రతి నెరవేర్చబడినట్లుగా ఆ నెరవేర్పును కూడా మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏమని వాళ్ళు అంటున్నారంట? వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, ఏలికలు ఏకీభవించారంట. చాలా సార్లు మనము చూస్తే మంచి కార్యానికి కలిసి రారండి, ఇదిగో ఈ మంచి పని చేద్దాము, రండి 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 అని బ్రతిమలాడినా కూడా రారు. ఏదైనా చెడ్డ కార్యం చేయాలంటే మనుషులు గుమిగూడిపోతారు, ఒక పరిగెత్తుకుంటూ వచ్చేస్తానే ఉంటారు. ఎవరినైనా కొడదాం, ఎవరి మీద దుమ్మెత్తిపోద్దాం, లేకుంటే ఎవరినైనా పట్టుకొని బాధిద్దాం అంటే మనుషులు పరుగులెత్తుకుంటూ వస్తారు. కానీ మంచి చేద్దాము, ఇదిగో వీడికి బాగలేదు, అనారోగ్యంగా ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, వీడికి పోయి సహాయం చేద్దామంటే ఎవరు రారు. కానీ అల్లరి చేయటానికి, ఎవరికైనా కీడు చేయటానికి ఏమవుతారట? ఏకీభవిస్తున్నారట. వీరు కూడా ఎవరికి వారు వ్యతిరేకంగా ఏకీభవిస్తున్నారట? భూరాజులందరూ యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. అవునా? ఈ ప్రపంచ దేశాలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పరిస్థితులు, మన దేశ నాయకులు, వాళ్ళందరూ చూస్తే ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారండి?
దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. వారు అనుకుంటున్నారు మేమేదో చాలా గొప్ప సేవ చేస్తున్నాము, మనుషులు చంపుడు ద్వారా, క్రైస్తవుని హింసించడం ద్వారా అదేదో చాలా ఘనమైన కార్యం అనుకుంటున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు? దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నారు. 51వ కీర్తనలో మరి దావీదు అంటాడు, మనము చేసే పాపము ఎవరికి వ్యతిరేకమైన పాపం అంటే గనక నీకు విరోధముగా, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. 4వ వచనంలో 51:4 అంటాడు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎవరికి మనం విరోధంగా చేస్తున్నామండి? ఈ వ్యతిరేకమైన కార్యములు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, ఇవన్నీ ఎవరికి వ్యతిరేకంగా? దేవాది దేవునికి, ఆయన కుమారుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్నాం. మానవులు అనుకుంటున్నారు మనుషులు మెప్పించే పని చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. వాళ్ళు వెళ్ళి కొట్టండి, చంపండి అంటే ఒక మాట తీసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కానీ వారు చేస్తున్న కార్యము ఎవరికి విరోధమైన కార్యం? అది దేవాది దేవునికి విరోధమైన కార్యంగా ఉన్నది. ఏలికలు ఏకీభవించి ఎలాగున యొక్క క్రైస్తత్వాన్ని తుడిచిపెట్టాలని ప్రపంచ దేశాలలో ఉన్న అనేక దేశాధిపతులు, నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటి నుంచి కూడా ఈ సువార్తను ఆపటం ఎవరి వల్ల కాలేదు. ఎక్కడో మరి ఆ యొక్క యూదా దేశములో, మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశములో మొదలు పెట్టబడిన విప్లవము, ఆ యొక్క ఉజ్జీవం ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిందండి? ప్రపంచంలో ఉన్న 200 దేశాలకు పైగా వ్యాపించింది, విస్తరించింది. క్రీస్తు నామము వినపడని దేశము ఒక్కటి కూడా లేదు. మారుమూల చీకటి ఖండాలైన ఆఫ్రికా ఖండం కూడా మరి దేవుని యొక్క సువార్త వెళ్ళింది. వారు దేవుని నామాన్ని ఎరిగిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తునని 147వ కీర్తనలో రాయబడినట్లుగా మనము చూడగలం. ఎలా వెళుతుందంట ఈ వాక్యము? దూసుకొని వెళుతూనే ఉంటది. కాంతికి మించి, వెలుగుకు మించి యొక్క వాక్యము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. ఈ వాక్యపు శక్తిని, ప్రభు యొక్క అభిషిక్తుడైన వాని శక్తిని ఎవరు ఎదుర్కోలేరండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరికి వ్యతిరేకంగా చేశాడట? దేవునికిను, ఇక్కడ యెహోవాకును, ఆయన అభిషిక్తునికి. హల్లెలూయా. ఎవరాయన? అభిషిక్తుడు, రారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎవరు వారిద్దరు? సృష్టి కారకులైనారు. ఈ సమస్త సృష్టికి కారణభూతులైన వారు, ఆకాశానికి భూమికి ప్రభువు దేవుడైన వారి మీద వారు మరి వారట మరి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారట. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడో మనము చూస్తే 4వ వచనములో, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ప్రభు అక్కడ కూర్చొని నవ్వుకుంటా ఉన్నాడు. అబ్బా, ఈ మానవులకి నేను ఇంత అధికారం ఇస్తే కదా, వీళ్ళని నియమిస్తే, వాళ్ళకి ఒక అధికారం ఇచ్చి, ఒక రాజ్యం ఇచ్చి, వాళ్ళ అధికార స్థానంలో ఒక సింహాసనం మీద కూర్చోబెడితే వీళ్ళేంటి ఇంత బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు? నియమించిన నా మీదే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. నేను కదా వీళ్ళకి అధికారం ఇచ్చింది, నేను కదా నియమించిన వాడిని. ఆ బుద్ధిహీనుడైన వాడిని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది నేను కదా. వాడు పాత్రుడు కానే కాదు. పోనీలే, వాడిని ప్రేమించి ఒక అధికారం ఇచ్చి ప్రజలను ఏలురా బాబు అని చెప్పేసి నేను నిలబడితే నా మీదే వాడు తిరగబడుతున్నాడని ప్రభు ఏమనుకుంటున్నాడంట? నవ్వుకుంటున్నాడంట కదా. దేవుడు ఆయన అక్కడి నుంచి ఆకాశమందు నుంచి నరులందరినీ పరిశీలించి చూస్తా ఉన్నాడు. వారి ప్రవర్తన, వారి బుద్ధిహీనత, దేవుడు లేడని చెప్పుకునే వారి మాటలు, ప్రగల్భాలు పలుకుతూ, వదలబోతుతనంతో మాట్లాడుతూ, వారి ఇష్టానుసారంగా మరి దేవుని గురించిన వ్యాఖ్యానాలు చేస్తూ కదా, చాలా మంది డిబేట్స్ పెడుతూ క్రైస్తత్వాన్ని, క్రీస్తుని మరి ఎంత అసభ్యమైన పదజాలంతో విమర్శిస్తున్నారో చెప్పొద్దండి. ప్రాముఖ్యంగా ఒక ఆయన అయితే 3 మేకులు పీక్కోలేని వాడు ఇలాగన ఎలా రక్షించగలడు ప్రజలనని ఎంత హేళన, ఎంత గేలితో మాట్లాడుతున్నారు. నిజంగా అసలు ఆ యొక్క వీడియోస్ వెళ్తే గనక ఎంత అసలు కొద్దిమంది అయితే పర్టికులర్గా పనిగట్టుకొని ఆ యొక్క విషయం మరి చిమ్మటానికి, బైబిల్ గ్రంథంలో ఉన్న తప్పులు వెదకటానికి, క్రీస్తుని ఒక
పాపిగా చిత్రీకరించడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడండి, అక్కడ కూర్చొని నవ్వుకుంటున్నాడు, అపహసిస్తున్నాడు. అయ్యో మానవులారా, అసలు ఎందుకు ఇంత మీరు దౌర్భాగ్యంగా ఉన్నారు? నా ప్రేమ, నేను ఎంత ప్రేమించాను మిమ్మల్ని, నా పోలికలో నా స్వరూపంలో మిమ్మల్ని నిర్మించుకున్నానే, నా మనసు కలిగి జీవించాలని కదా మిమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది, నా ప్రతిరూపాలు కదా మిమ్మల్ని చేసుకుంది. మీరెందుకు దుష్టుడైన వాని అవలక్షణాలు తీసుకొని వాడి వలె మారిపోతున్నారు? నరకాన్ని నేను మీ కొరకు చేయలేదయ్యా, నరకము యొక్క అపవాదికిని వారి దూతల కొరకు చేయబడింది, నేను మానవుల కొరకు ఈ నరకాన్ని సిద్ధపరచలా. నా వారందరూ కూడా నాతో పాటు నిత్య మహిమలో ఉండాలని నా పోలికలో మిమ్మల్ని సృజించుకుంటే మీరెంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారని దేవుడు వారిని చూచి నవ్వుకుంటున్నాడు. ఎక్కడున్నవాడు ఆయన? ఆకాశమందు ఆసీనుడగువాడు. ఆయన సింహాసనము ఆకాశము, ఈ భూమి ఆయన పాదపీఠము. ఈ భూమి యావత్తుగా నిండిన ఆయన, ఈ ఆకాశం అంతా కూడా నిండిన ఆయన, ఈ ప్రజలందరినీ, ఈ భూ ప్రజలందరినీ, రాజులందరినీ, అధిపతులందరినీ ఇట్టి విధంగా మరి ప్రభువుకు విరోధంగా లేస్తున్న వారందరినీ చూచి నవ్వుకుంటున్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. రానైన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మనుషులకు అర్థం కావట్లేదండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూస్తే గనక అసలు ఆ దినము, ఆ ఉగ్రత దినము ఎలా ఉంటుందని మనము చూస్తే, అప్పుడు 17వ వచనములో నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని వాళ్ళు అపహసిస్తున్నారండి? భూరాజులు ఎవరిని అపహసిస్తున్నారు? యెహోవాను, ఆయన అభిషిక్తుని అపహసిస్తున్నారు. కానీ ఒక దినం ఏమి జరగబోతుందంటే, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, నరుల అహంకారము అణగద్రొక్కబడును. అక్కడ వాళ్ళట ఏం చేయబోతున్నారంట? ఆ దినమున యెహోవా భూమిని గడ గడ గజ గజ వడికింప లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి మరి ఆ యొక్క ఉగ్రత బయలుదేరినప్పుడు అంట వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళు చేయించుకొనిన వెండి విగ్రహములు, సువర్ణ విగ్రహములు, పూజించుటకై చేయించుకొనిన వాటిని ఎలుకలకును గబ్బిలములకును పారవేతుడంట. అబ్బా చూడండి కదా, సువర్ణ కిరీటాలు కదా, రకరకాలైన బొమ్మలు వాళ్ళకి ఇష్టమైన రీతిలో చేసుకొని వాటికి ఏమేమో తాపడం, వజ్రాలు, రకరకాల రత్నాలు తాపడం చేసిన వాటన్నిటిని ఏం చేయబోతున్నారంట? వాటిని గబ్బిలాలకి, ఎలుకలకు వేయబోతున్నారంట. 9వ అధ్యాయంలో కూడా మనము చూస్తే, 13వ అధ్యాయంలో కూడా మనము చూస్తే 9వ వచనములో, యెహోవా దినము వచ్చుచున్నది, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. హల్లెలూయా. 12వ వచనములో, సైన్యములకు అధిపతికి యెహోవా ఉగ్రతకు, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకును, భూమి తన స్థానము తప్పునట్లు నేను చేయుదును. ఎవరున్నారండి? ఎక్కడున్నారండి వీరందరూ కూడా? భూమి మీద ఉన్నారు. ఈ భూమి ఏం చేయబడుతుందంట? వణికిపోతుందంట, స్థాన భ్రంశం అవుతుందంట, భూమి తన స్థానాన్ని తప్పుతుందట్లా. మరి అటువంటి భూమి మీద మరి నివసిస్తున్న మీరు ఇంతగా నన్ను, నా కుమారుడిని, అభిషిక్తుడైన వారిని మీరు తృణీకరిస్తాడా అని ఒక దినాన ఈ ఉగ్రత రాబోతుందంట. ఎంత కోపం వచ్చండి! పదమే ఆలోచిస్తే ప్రచండ కోపము చేత ఉగ్రుడై. అబ్బా, దేవుని ఉగ్రతకు మనం తాళజాలగలమా అండి? ఆయన ప్రేమ, ఆయన దయ ఆయుష్కాలము, ఆయన కోపము నిమిషకాలము. ఆ కోపానికి మనం తట్టుకోలేకుండా మనం బ్రతకలేకపోతున్నాం. మరి ఆ ఉగ్రత దినాన దేవునికి విరోధంగా జీవించిన వారందరి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉండబోతున్నది. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను. యెరూషలేము పట్టణం ఎక్కడ కట్టబడిందండి? కొండ మీద కట్టబడింది. అక్కడ ఎవరు సింహాసనాసనుడై ఉన్నాడు? రారాజైన క్రీస్తు
అక్కడ ఆసీనుడై ఉన్నాడు నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక కట్టడి వివరిస్తున్నాడండి 7వ వచనంలో. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. హల్లెలూయా. ప్రభుని కనియున్నాడంట. ఎలాగునా? వాక్య రూపంలో కనియున్నాడంట. హల్లెలూయా. ఆత్మ పరిశుద్ధాత్మంశలో కనియున్నాడంట. ఎలాగున పుట్టాడు క్రీస్తు ప్రభు? మరియమ్మ మీదికి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును కదా. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా. నేడు నిన్ను కనియున్నాను. ఎలాగున? ఆత్మాభిషేకము చేత నేను కనియున్నానని చెప్పు కుమారుడితో అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకును సొత్తుగాను ఇచ్చెదను. హల్లెలూయా. ఇక్కడ కుమారుడిని కన్నాడు. మరి నిన్ను నన్ను కూడా ఎలా కన్నాడు? ఆల్రెడీ మన తల్లి గర్భంలో పుట్టాం, కానీ ఇప్పుడు మనమందరం కూడా ఆత్మలో కనబడిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించామో ఏమైపోయామండి? మనం ఆత్మలో పుట్టిన వారమైనాం. ఆ బీజము మనలో విత్తబడగానే, ఆ సువార్త అనే బీజం మనలో విత్తబడగానే, అవిశ్వాసం అనే బీజము మనలో విత్తబడగానే మనమందరం కూడా క్రీస్తులో పుట్టి ఉన్నాము. ఏమై ఉన్నాం ఇప్పుడు మనము? మరి క్రీస్తుకి మరి ద్వారా తండ్రికి దత్తపుత్రులమైన మనందరిని కూడా దేవుడు ఆత్మలో కని ఉన్నాడు. మరి ఇది ప్రభుతో చెబుతున్న మాట, మనతో కూడా చెప్తున్న మాట. నన్ను అడుగుము. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుని మనము అడగాలి. చాలాసార్లు మానవులు ఏమనుకుంటున్నారంటే, దేవునికి తెలియదా, మనకేం కావాలో తెలియదా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి ఏమి అక్కరగా ఉన్నాయి ఆయనకి తెలియనని రాయబడింది కదా. ఇంకా మనం అడగాల కదా. ఆహారము, వస్త్రము, ఇది కావలసినవన్నీ కూడా మీకు కావాలని నాకు తెలియను కదా అని ప్రభు చెప్పాడు కదా. మళ్ళా మనం అడగాలంటే అడగాలండి. అడగాలనే సూచనకి ఎబ్బేజు ఒక ఉదాహరణగా ఉన్నాడు. ఎబ్బేజు ఏమడుగుతున్నాడు? అయ్యా, నన్ను ఆశీర్వదించు, నీ హస్తము నాకు తోడుండగా దయచేయి, మరి ఏ కీడు రాకుండా చూడయ్యా, నన్ను విశాలపరచయ్యా అని అక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి తన సహోదరులందరిలో అతన్ని ఘనుడుగా చేసి ఉన్నాడు. అంటే దేవుని యొద్ద మనము అడిగి పొందుకోవాలండి. దేవుడు అడగకుండా ఇవ్వడు. ఆయన ఎంతో జెంటిల్మెన్. ఆయన మనం అడగకపోతే ఆయన ఇవ్వడు. ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేద్దామని చూస్తూ ఉంటాడు. ఆయన పెట్టుకొని ఉన్నాడు ఒక మూట, ఆశీర్వాదాల మూట, ఆరోగ్యం అనే మూట, మరి ఆత్మలో వర్ధిల్లింప చేయడం కోసం ఒక మూట ఆయన పెట్టుకొని ఉన్నాడు. నువ్వు ఎంతగా అడిగితే, ఎంతగా విశ్వసిస్తే అంతగా పొందుకుంటావు. మానవులు మనం ఏమైపోయాం అంటే బద్ధకస్తులం అయిపోయాం. అడగటం అనేది మర్చిపోయాం. ఇంట్లో అమ్మ కడుపాకలు చూసి పెట్టదులేని వాడు కూడా ఏమైపోయాడు? ఏ ఫోన్ చూసుకుంటాను, ఏది చూసుకుంటాను, ఆకలి కూడా మర్చిపోయి బతుకుతా ఉన్నాడు. అలలు ఈ దినాలలో అమ్మే వెనకబడి, ఏ టైం అయిపోతుందిరా, ఇంకా ఎప్పుడు తింటావురా, నువ్వు ఆహారం తినవా, ఇదిగో టైం అయిపోతుంది తినరా అని ఈ రోజుల్లో తల్లులు వెనకబడవలసిన పరిస్థితి వస్తుంది. ప్రభు కూడా మన వెనక ఇదిగో బాబు చేతులు చాచి ఆయన అనుదినము కూడా మనని రక్షణ పొందుకోవటానికి మానవాళ్ళని పిలుస్తున్నాడు, కానీ పట్టించుకోవటలా. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నన్ను అడుగు, నీకు రక్షణ కావాలా, నీకు పాప క్షమాపణ కావాలా, నా యొద్దకు రా, అది ఏదైనా నేను ఇస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ జనములను నీకు స్వాస్థ్యంగాను, నువ్వెంతమందిని రక్షించాలనుకుంటున్నావు అంతమందిని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. ఆది అపోస్తలుల పరిచర్య ఏంటండి? వారు భూమిని తలకిందులు చేయవారు. ఎక్కడ దాకా వెళ్ళారంట? వాళ్ళు భూదిగంతలోకి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించారు. ఎంతమంది వాళ్ళు? 12 మంది. ఎన్ని దేశాలకు వెళ్ళిపోయారు. ఈ సువార్తను వాళ్ళు మోసుకుని వెళ్ళారు. భూమి యావత్తును కూడా వారు స్వతంత్రించుకున్న వారు ఉన్నారు. మరి నీవు నేను ఎవరై ఉన్నాము? దత్తపుత్రులమైన. ఇప్పుడు మనకు లేదా ఆ యొక్క అధికారము, హక్కు మనకు లేదా? ఆ యొక్క భూమిని స్వతంత్రించుకునే హక్కు మనకు లేదా? ఈ జన్మలో స్వాస్థ్యంగా పొందుకునే హక్కు లేదా? నువ్వు ఎంతగా అడగగలిగితే, ఎంతగా విశ్వసించగలిగితే, ఎంతగా నువ్వు విజన్ పెట్టగలిగితే, నువ్వెంత మేరకు నువ్వు చూడగలిగితే, అబ్రహామును పిలిచి అంటాడు, నువ్వు చూడు, నువ్వు ఎంతవరకు చూడగలవో అది మొత్తం నీకు ఇస్తానంటాడు. నువ్వు ఎక్కడ కాలు మోపావో నీకు ఇస్తానన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే లిమిటెడ్గా బావిలో కప్పలుగా బ్రతుకుతా ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని దర్శనం అది కాదండి.
వి షుడ్ గో అంటు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఈయన ఆ స్వార్థ ప్రకటించటానికి, దాన్ని కైవసం చేసుకోవటానికి, ఈ ప్రజలందరూ సొత్తుగా పొందుకోవటానికి, ఈ యొక్క ప్రజలందరినీ, ఈ భూమి యావత్తును సొత్తుగా, ఈ ప్రజలందరూ స్వాస్థ్యంగా పొందుకోవటానికి దేవుడు అడగమని చెప్తున్నాడు. అడగకపోతే మరి మనం ఏమీ పొందుకోలేం. అడుగుడి మీకు ఇవ్వబడను, అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా. అడగటం నేర్చుకుంటే, అడిగి దాన్ని విశ్వసించడం నేర్చుకుంటే జనములను మనము స్వాస్థ్యంగా పొందుకుంటామండి. హల్లెలూయా. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఒక దినాన్ని జరగబోతుంది ఇదేనండి. మనుషులందరూ ఒక కుండల వలె పగలగొట్టబడబోతున్నారు. ఆ యొక్క ముక్క చెక్కలుగా చేయబడబోతున్నారు. ఇనుప దండముతో వారు ఏలబడబోతున్నారు. చక్కగా దేవుడు ప్రేమతో మన ఏలుతున్నాడు. ఆ దుడ్డు కర్రంతే వంకితో మన దండముతో మన ఆదరించి ఆయన మన ఏలుతా ఉంటే ఆ ఏలుబడి మనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఒక అలెగ్జాండర్ పరిపాలన కదా, అటువంటి వారి ఇనప దండముతో ఏలే వారి పరిపాలన మనము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు సామాన్య ప్రజలని చాలా కనికరించేయండి. బీదలైన వారి ఎడల, కొంచెం చిన్న కులాలనే వాళ్ళ ఎడల చాలా కనికరి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయి? కఠినమైన విధంగా ఉన్నాయి కదా. దేనితో వెళుతున్నారు వాళ్ళు? ఇనప దండంతో వెళుతున్నారు. మనమే కావాలని ఇనప దండాన్ని మన మీద మనము తెచ్చుకున్నాం. ప్రజలకు అర్థం కావటలా. దేవుని యొక్క ప్రేమతో నియమించబడిన వారిని త్రోసివేసి మనము ఇనప దండముతో ఏలే వారిని మనమే కోరుకొని మన మీదకి ఇనప దండాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక హెచ్చరిక చేస్తున్నాడు మానవులందరికీ. రాజులతో పాటుగా హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. హల్లెలూయా. ఇదిగో మీకు ఇంతగా కేకలు వేసి ఇంతమంది చేత నేను వర్తమానం చెప్పిస్తున్నాను. ఒకప్పుడు వీధులలో నిలబడి సువర్తమానం చెప్పించాను. ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెట్టి నేను సువర్తమానం చెప్పించాను. ఇదిగో మైక్స్ ద్వారా ఇటు విధంగా నేను సువర్తమానం చెప్పిస్తా ఉన్నాను. వివేకులయుండుడి, మరి బోధనొందుడి. ఏమి చెప్పబడుతుందో దాన్ని గ్రహించండి. ఒక దినాన అంతం రాబోతుంది. రక్షింపబడిన వాడు, నమ్మిన వాడు మాత్రమే రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏం చేయబోతుంది? శిక్ష విధించబడబోతుంది. కనుక వివేకము కలిగి ఉండండి, మేల్కోండి, మీ ఆత్మలో మేల్కోండి, మీ చెవులకున్న మందాన్ని దులిపి వేసుకోండి, మీ హృదయాలను మరి తెరుచుకొని నన్ను అంగీకరించండి, నా బోధన అంగీకరించండి అని దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. హల్లెలూయా. దేవుడిని ఎలా సేవించాలంట? భయముతో, భక్తితో. కొన్నిసార్లు కేవలం భక్తి అని జనాలు పరిగెడుతున్నారు. కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. కొద్దిమంది ఏమో దేవుని యొద్దకు వెళ్ళటానికి కూడా మరి సాహసించక భయపడుతూ కొద్దిమంది జీవిస్తున్నారు. భయము భక్తి రెండు కలిసి మనము దేవుని సన్నిధికి రావాలి. భయపడుతూ, ఆయన పరిశుద్ధతకు భయపడుతూ ఆయన సన్నిధికి వచ్చిన మనము మరి భక్తితో, హృదయమంతటితో, మనస్సంతటితో, బలమంతటితో, శక్తి అంతటితో మనము ప్రభుని ఆరాధించాలి. భయభక్తులు కలిగి ఆయనను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. దేవుని సన్నిధిలో మనము వణకాలండి. ఆయన యొక్క ప్రభావము, ఆయన మహిమకు మనము వణకబద్దులమై ఉన్నాం. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని బుద్ధు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. హల్లెలూయా. కుమారుడైన క్రీస్తుని మనం ముద్దు పెట్టుకోవాలి. ప్రభుని ఎలా మనం ముద్దు పెట్టుకోగలం? ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, లూకా సువార్త 7వ అధ్యాయంలో రాయబడినటువంటి దాంట్లో మనం చూస్తే 7వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూస్తే గనక, అప్పుడు ఆమెట 37వ వచనంలో చూస్తే, ఒక స్త్రీ మరి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఆ ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ఏం చేస్తుందంట?
పాదాలు ముద్దాడుతుందంట, కన్నీటితో ఆ పాదాలను కడుగుతుందంట. నా పని కూడా అదేనండి. పాప పశ్చాత్తాపముతో, పరివర్తన చెందిన హృదయంతో, చేసిన పొరపాట్లు ఒప్పుకుంటూ, ఆయన పాదముల యొద్ద సాగిలపడి కన్నీరు కారుస్తూ, ఆయన పాదాలు కడుగుతూ, ఆ పాదాలను ముద్దు పెట్టుకున్న బద్దులమైన, అంటే సాగిలపడి కంప్లీట్ గా దేవునికి సరెండర్ అయిపోయి, నీవే దిక్కు ప్రభువా, నీవు తప్ప నాకు ఇక దిక్కు ఎవరు లేరని ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా. చాలాసార్లు మనుషులు కపట ముద్దులు పెట్టేస్తున్నారు కదా, ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు కదా, మరి అట్టి విధంగా ముద్దులు పెడుతున్నారు, ప్రభుని అప్పగించే పరిస్థితి చేస్తున్నారు. కానీ మనము యథార్థమైన హృదయంతో ప్రభుని ప్రేమించిన వారమై, ప్రభుని మరి ఆయనను రాజుగా, అధిపతిగా, మన నాయకుడుగా అంగీకరించిన వారమై ఆయనను మనం ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోకపోతే ఏం జరుగుద్దంట? ప్రేమ రాయబడింది, లేని ఎడల ఆయన కోపించును. క్రీస్తు ప్రభువును అంగీకరించలేదా, ఆయన యొద్దకు నువ్వు రాలేదా, ఆయనను మరి ఆయన యొద్దకు వచ్చి పాప క్షమాపణ పొందుకోలేదా, ఏమైపోద్దండి? దేవుడు కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఎవరెవరు క్రీస్తును అంగీకరించలేదో వారందరూ నాశనములోకి, నిత్య అగ్నిలోకి వెళ్ళిపోబోతున్నారు. దేవుడు నీకు నాకు కృపిచ్చాడు. ఆయనను అంగీకరించిన వారమై, ఆయన పాదాలు ముద్దాడే వారమై, ఆయనను హత్తుకుని జీవించేవారుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆఖరి మాట, ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. ఆయన మార్గంలో నడిచేవారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు, ఆయనలో వర్ధిల్లే వారందరూ కూడా ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. అట్టి విధంగా మనము దేవునిలో వర్ధిల్లుదాము, ఆయన ఆశ్రయిద్దాము, మరి ఆయన కనుసనలో మిగులుద్దాము. అంతేకాదు, ఆ అభిషిక్తుడైన ప్రభుని మన రాజుగా చేసుకొని, మన ఏలికగా చేసుకొని, ఆయనే రాజు అని గుర్తెరిగిన వారమై, ఆ రాజ్యం, ఆయన ఏం చెప్పాడు? నా రాజ్యము ఈ భూ సంబంధమైన రాజ్యము కాదు, నా రాజ్యము నిరంతరము ఏలే రాజ్యం అన్నాడు. ఆ రాజ్యములో మనము కూడా నిరంతరము నివసించటానికి, మరి మనమందరం కూడా మన జీవితాలను దిద్దుబాటు చేసుకొని ఆయన కనుసనల్లో మిగులుతూ, ఆయనను ఆశ్రయిస్తూ ఆ ధన్యుల గుంపులో పరిగణించబడటానికి దేవుడు తన కృప దయచేయును గాక. ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఉగ్రత పాలు కాబోతున్నారు, దేవుడు కరుణా సంపన్నుడు. దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే, తప్పు దిద్దుబాటు చేసుకుంటే వారికి కూడా దేవుడు క్షమ ఇవ్వబోతున్నాడు. కనుక మరి ప్రభు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రండి, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మీ పాపాలు కడుక్కోండి. క్రీస్తే ప్రభు, రక్షకుడు, రాజును ఒప్పుకోండి. ఆ రారాజు రాజ్యానికి, ఆ రారాజు పరిపాలనలో మీరు కూడా ఉండటానికి, సుభిక్షంగా జీవించటానికి మరి మిమ్మలను ప్రేమపూర్వకంగా పిలుస్తున్నానని దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా దేవుని రాజ్యములో చేర్చబడుదురు గాక. అట్టి కృప ఈ మానవాళి అందరికీ, అధిపతులు, రాజులందరికీ దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక.